చట్టానికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనేతరులు ఇటుక బట్టీలు నిర్వహించడంపై ఆదివాసీలు ఆగ్రహానికి గురవుతున్నారు. పీసా చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. సంబంధించినటువంటి బయారు అడవి ప్రాంతంలో సంబంధించినటువంటి నామాలపాడు, గంధంపల్లి, కొత్తపేట అడవి ప్రాంతంలో ఆదివాసీలకి అంటే ఉపాధి కోల్పోతుందని చెప్పేసి మొత్తం కొన్ని రోజుల క్రితం ఇటు కలెక్టర్కి మొత్తం ఇటు వినతి పత్రం చేశారు. అది ముఖ్యంగా ఏదైతే ఆదివాసులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇటుక బట్టీలు అక్రమంగా అంటే ఎవరైతే గిరిజనేతలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇటుక బట్టీలు పెట్టి మాకు ఉపాధి కోల్పోతుందని చెప్పేసి 1/70 యాక్ట్ కింద వ్యతిరేకంగా ఈ గిరిజనేతలు మాత్రం ఇటుక బట్టీలు పెట్టి అక్రమంగా దందా చేస్తుందని చెప్పేసి వాళ్ళు సంబంధించిన ఆదివాసులు మొత్తం నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్కు వినతి పత్రం చేశారు. ముఖ్యంగా అయితే సంబంధించినటువంటి ఆదివాసులు అంటే మాకు ఉపాధి మేము కోల్పోతున్నాము, మాకు కనీసం మాకు ఇలాంటి ఆదాయ వనరులు లేవని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం మాట్లాడడానికి ఇట్లా ఆదివాసీ నాయకులు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే పరిస్థితులు మీరు కలెక్టర్కి ఇచ్చిన మెమోరాండం ఇచ్చారు, ఎందుకు అసలు ఏంటి 1/70 యాక్ట్కి వ్యతిరేకంగా ఇటుక బట్టీ నిర్మాణం చేపడుతుందని చెప్పేస్తున్నారు, ఏ విధంగా సార్? నమస్కారం అండి, నా పేరు రాజేష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి. ఈ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉన్నటువంటి ధర్మపురం, కొత్తపేట రెవెన్యూ మరియు గంధంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇటుక బట్టీలు ఏవైతే ఉన్నాయో 1/70 చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇక్కడ పనులు అనేటివి చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వలస నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ వలస నాన్ ట్రైబ్స్ 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అధికారులతోటి ఉన్న అనుబంధాలతోటి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు అన్యాయం చేస్తూ ఇక్కడ మనం రూల్ ప్రకారం చూసుకుంటే ఇటుక బట్టీలు వ్యాపారం అనేది ఇక్కడ మనం ఒక నేషనల్ రోడ్కు తీసుకుంటే 200 మీటర్ల దూరంలో ఉండాలి, ఒక గ్రామానికి తీసుకుంటే 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి, అదే గ్రామం రోడ్డుకు తీసుకుంటే 50 మీటర్ల దూరంలో ఉండాలి, వాగులకి 80 మీటర్ల దూరంలో ఉండాలి, పంట పొలాలకి 25 మీటర్ల దూరంలో ఉండాలి. ఇలాంటి ఏవి కూడా ఏ ఒక్క పట్టింపు లేకుండా ఇక్కడ వ్యాపారాలు చేపడుతూ ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి ఇక్కడ ఆదివాసుల పేర్ల మీద పర్మిషన్లు కూడా తీసుకొని ఆదివాసుల పేర్ల మీద పెనాల్టీలు వేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు మాత్రం ఇక్కడ ఉన్న వ్యాపారాలను కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇటుకబట్టి వ్యాపారం పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ భూములను వాళ్ళు కౌలుకు తీసుకుంటున్నారు. కౌలుకు తీసుకొని నాలా సర్టిఫికేట్ కూడా అక్కడ సమర్పించకుండా బిజినెస్లు అనేది నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఉపాధి అనేది కల్పించకుండా ఇక్కడ ఎలాంటి నాలా సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ పర్మిషన్లు ఎలాంటివి తీసుకోకుండా వేరే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా కూలీలను తీసుకొచ్చి కూలీ పరంగా ఇక్కడ వాడుకొని కూలీలు చేయించుకుంటూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూలీలను తీసుకొని వచ్చి పని సాగిస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము గత 3-4 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్టర్ గారికి ఎన్నో విధాలుగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వీటి మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చాము. ఇక్కడ నాన్ ట్రైబ్స్ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ బట్టీల బిజినెస్లు, మట్టి తవ్వకాలు చేస్తున్నారో ఒక ట్రైబల్ వ్యక్తిని అమాయకునున్న ట్రైబల్ని తీసుకొని ఆ ట్రైబల్కి ఏదో ఒక మభ్య చూపెట్టు, ఏదో ఒక డబ్బు చూపెట్టుకుంటూ వాళ్ళ మీద పర్మిషన్లు తీసుకుంటున్నారు. గతంలో ఇదే అలాంటి పర్మిషన్లు తీసుకుంటే మన వరంగల్ నుంచి మైనింగ్ అధికారులు వచ్చేసి వాళ్ళ మీద పెనాల్టీ 5 నుంచి 10 లక్షల వరకు పెనాల్టీ వేయడం జరిగింది. ఇప్పటికీ ఆ పెనాల్టీలు ఆ ఆదివాసుల పేర్ల మీద ఉన్నటువంటి పెనాల్టీ బిల్లులు ఒక దగ్గర వచ్చేసి 60-70 లక్షల వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు, ఇక్కడ ఉన్న నాన్ ట్రైబ్స్లకు పొత్తుగూడి వీళ్ళు మైనింగ్ అధికారులు వీళ్ళు కంప్లైంట్ చేసినా కానీ మైనింగ్ అధికారులు పట్టించుకోకుండా ఉండి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇది ఇక్కడ కొనసాగుతుంది అంటే అక్షరాల ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే. ఆదివాసీ చట్టాలు కనుక సరిగా ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తే ఇక్కడున్న ఆదివాసులకు పూర్తి న్యాయం జరుగుతుంది. దానికోసం మేము ఇది నిత్యం దీని మీద తగిన చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. జై ఆదివాసీ, జై కొమరంభీం. మొత్తానికి ఈ 1/70 యాక్ట్ కింద గిరిజనేతలు ఇక్కడ ఆక్రమించుకోబడి పెట్టిన మరి అధికారులు వీటిని చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి అసలు ఏమన్నా? ఇక్కడ అయితే నా పేరు మంకెటి సురేష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శిని. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కానీ మేము గత 2-3 సంవత్సరాల నుంచి దీని మీద అధికారులకి లెటర్లు ఇచ్చినా కానీ ఇంతవరకు దీని మీద స్పందన కూడా లేదు. ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ ఇంత డిస్ట్రిక్ట్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ
ఇంతవరకు దీని మీద ఎవరు ఏ స్పందన కూడా లేదు. మేము దీన్ని బేస్ చేసుకొని కూడా హైకోర్టులో కేసు 2019 కూడా కేసు వేయడం కూడా జరిగింది. ఆ కేసు పెండింగ్లోనే ఉన్నది. అయినా కానీ కేసు వేసినామని చెప్పేసి ఆ అధికారులకు కూడా అఫిడవిట్ అంటే మా కేసు ఫైల్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ అధికారులు ఎవరు దీని మీద స్పందించలేదు. ఆదివాసీలు చేసే ఉద్యమాలు, ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతంలో ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి అన్నా కానీ అధికారులు కూడా పట్టించుకోకుండా ఇంత దారుణమైన స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో 107 చట్టాన్ని ఉల్లంఘన జరుగుతుంది మొత్తం. అయితే మరి ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? మరి ఇప్పుడు ఆ గిరిజనేతలకి మొత్తం ఇటు వ్యతిరేకంగా మన ఇటుక బడులు పెడుతుందని చెప్తున్నారు, మెమోరాండం ఇచ్చారు కదా, మరి పూర్తి మీ ఆదివాసీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్స్ ఏమంటే ఇక్కడ ఉన్న 107 చట్టాన్ని ఉల్లంఘన జరగకుండా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ట్రైబ్స్ అయితే ఎవరైతే ఉన్నారో ట్రైబ్స్కి వ్యాపారం నిమిత్తం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మంచిది. ఎక్కడి నుంచో వచ్చిన గిరిజన నేతలకు అసలు గిరిజన నేతలు ఇక్కడ ఉండడానికే లేదు. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాల నిమిత్తం చేస్తుంటే ఇక్కడ ఆదివాసీలు ఏమైపోవాలి? ఆదివాసీలను పట్టించుకునే వారు కూడా లేరు. ఇప్పటికైనా అంటే సంబంధించిన ఆదివాసులకి తగిన న్యాయం చేసి మొత్తం ఈ అక్రమ పట్టీలన్నీ నిర్మూలించి మొత్తం మాకు ఉపాధి హామీ కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు గుర్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విలేజ్ నిరంతరం మధు బిగ్ టీవీ, బేరంగ్రామ్ నుంచి.